సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నవనగరాల నిర్మాణం నరేంద్ర మోదీ నిధులు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక డిస్కషన్ ఉన్నది ఏపీలో. నిజంగా సాధ్యమవుతుందా? చరిత్రలో మొదటిసారిగా ఒక రాజధానిని ఒక ప్రధానమంత్రి పునః ప్రారంభిస్తున్నారు, రీలాంచ్ చేస్తున్నారు. ఈ రీలాంచ్ అనేది ఒక చాలా ఆశ్చర్యకరం. అంతకుముందు లాంచ్ చేసింది ఈయన. చేసినప్పుడు మట్టి నీళ్లు తీసుకొచ్చారని అందరూ విమర్శించాము. చంద్రబాబు నాయుడు కూడా ధర్మ పోరాటం చేశారు, మధ్యలో దూరం అయ్యారు, మళ్ళీ కలిశారు, బాగానే ఉంది. కలిసిన తర్వాత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానమైన ప్రథమ మద్దతుదారు, అంటే ఎక్కువ సీట్లతో బలపరిచేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కానీ ఒక్క రూపాయి కూడా కేంద్రం అమరావతికి ఇవ్వలేదు. ఏదో పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపిస్తానన్నట్టుగా ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు, ఏడీబీ దగ్గర అప్పు ఇప్పిస్తున్నారు. కాబట్టి ఈ అప్పు లెక్కల్లో కలపరంట. ఇందాక మీరు అడిగినట్టుగా అప్పు లెక్కల్లో కలపమని ఇది ఒక వెసులుబాటు తప్ప ఒక్క రూపాయి కేంద్రం ఏమి సహాయం చేయడం లేదు. మీరు నిజంగా అప్పుడు చేయని సాయం ఇప్పుడు చేస్తుంటే ఒక 1000 కోట్ల ఇది మీరేం చేయలేదు. ఇంకా ప్రపంచ బ్యాంకు బృందం ప్రధానమంత్రి వచ్చే నెలలో వస్తారని ఏదో రీలాంచ్ చేస్తారని చెప్తున్నారు. కానీ దీనికంటే ముందే అక్కడ ప్రపంచ బ్యాంకు బృందం ఇప్పుడు తిరుగుతోంది. ఇప్పుడు నిన్న కూడా తిరిగారు వాళ్ళు. ప్రపంచ బ్యాంకు బృందం తిరిగి అక్కడ ముంపు ఆపడానికి ఎంత ఖర్చు పెడుతున్నారో, ఆ పథకాలు సరిగ్గా అమలు జరుగుతున్నాయా లేదా, రైతుల నుంచి ఏం ఫిర్యాదులు లేవో ఇలాంటివి తీసుకుంటున్నారు. కొద్ది మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని అంటున్నారు. కానీ సమస్య మటుకు చాలా తీవ్రంగానే ఉంది ఇప్పటికి కూడా. ఇవన్నీ ఎలా చేస్తారు అన్నది ఒకటి. మోదీ అదనంగా ఏమిస్తారు, కేంద్రం తనుగా ఏం చేస్తుందన్నది ఇంతవరకు లేదు. ఈ అప్పు ఆంధ్రప్రదేశ్ కట్టాల్సిందే. కాబట్టి అమరావతికి తప్పకుండా కట్టాలి. మొదటిది చంద్రబాబు ఆలస్యం చేశాడు, ఆలస్యం అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటిగా ఎసరు పెట్టి అసలు 3 రాజధానులను ముప్పు తిప్పలు పెట్టాడు. అది ఒకదానికే ఠికానా లేదు. ఈ నిర్ణయం వచ్చిన రోజు నేను నెల్లూరులో ఒక సభలో పాల్గొంటున్నా. 3 రాజధానులు వచ్చి నన్ను అడిగారు. ఇప్పుడు ఒకదానికే ఠికానా లేదు, ఇప్పుడు 3 కళలు చూపిస్తున్నాడని పద్ధతి లేదు. నేను ఏదో అంటుంటాను, నన్ను అంటుంటారు కదా, తిట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. కాబట్టి వాస్తవంగా కడితే అంతకంటే ఇదేం లేదు. కానీ డబ్బులు లేవు. నారాయణ సంబంధిత మంత్రి ఆయన నిన్నే ప్రకటించాడు, ఒక 30,000 కోట్లకు మేము ఆమోదం తెలిపాము, ఇంకా 40,000 కోట్ల పనులకు మేము టెండర్లు పిలుస్తున్నాము, ఇది చెప్తున్నారు. బడ్జెట్లో కూడా 6,000 కోట్లు ఏదో కేటాయించాడు. కానీ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారమే ఇవన్నీ పూర్తి కావడం 2028లో జరుగుతుంది. అంటే దాదాపు పదవీ కాలం. గతసారి కూడా ఇదే జరిగింది. తర్వాత జగన్ హయాంలో కరోనా ఆయన మొత్తానికి ఎసరు పెట్టాడు. కాబట్టి అమరావతి చాలా సుదీర్ఘ ప్రయాణం అమరావతికి మిగిలే ఉంది. ఈ భద్రతకు సంబంధించిన అంశాలు, దారులు అసంపూర్ణమైనవి పూర్తి చేయటం. ఇంకొకటి రైతుల ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రపంచ బ్యాంక్ దగ్గర కూడా వాళ్ళు ప్లాట్ల కేటాయింపు, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపులో ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులే కదా ఇంపార్టెంట్. భూములన్నీ ఇచ్చాక ఇప్పుడు 6,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉందని అంచనా. ఇందులో భూములు తీసుకున్న కొన్ని కంపెనీలు పెట్టలేదు, మళ్ళీ పెడతారా లేదా తెలియదు. కేంద్రం ఎందుకు పెట్టదండి? ఇప్పుడు ఈ మొత్తంలో కేంద్రం ఏమో ఒక ప్రణాళిక ప్రకటించలేదు. నాకు సంబంధించింది నేను వెంటనే కడతాను, ఊపు వస్తుంది కదా. అవునవును, ఫిలిప్. అదేమీ జరగడం లేదు. కాబట్టి పదే చెప్పడమే జరుగుతుంది తప్ప కేంద్రం కూడా చొరవేమీ చూపించట్లేదు. ఇప్పటికైనా ఏపీ అన్నాడు చంద్రబాబు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇవి రెండు కళ్ళని. అంతకుముందు అదే అన్నారు, ఇప్పుడు అదే అన్నారు. కానీ రెండింటికి కూడా కేంద్రం నుంచి సహాయం రావాల్సిందే. మోదీ వచ్చి ఏం చేస్తారు, ఎలా జరుగుతుందన్న చూడాలి. ఇందాక మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్టు పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు కొన్ని అభ్యంతరాలు పెట్టాడు. ప్రత్యేక హోదా కోసం ఫైట్ పెద్ద ధర్నాలు రాస్తారు ఒకళ్ళు. ఇంకా అసలు ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు మాట్లాడేవాళ్ళు లేరు. ఇప్పుడు కనీసం 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అనే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా తప్ప ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఆ విషయం మీద కలవకూడదు? ఇప్పుడు దక్షిణాది సమస్యలు ఇది అన్నప్పుడు మొదటిసారిగా ఒకటి జరుగుతుందండి. స్టాలిన్ రేపు 22వ తారీఖు సమావేశం పెట్టాడు. దానికి జగన్మోహన్ రెడ్డిని, కేటీఆర్ను, రేవంత్ రెడ్డిని, పినరాయి విజయన్ను, సిద్ధరామయ్యను, ఇంతమందిని పిలవడం చాలా పెద్ద విశేషం. ఇటీవలనే సిపిఎం ఆయన సమన్వయకర్త ప్రకాష్ కరత్ ఇండియా కూటమి 2024 ఎన్నికలతో అయిపోయిందని ఒక ప్రకటన చేశాడు కదా. మళ్ళీ ఒక సరికొత్త విస్తృతమైన రాజకీయ వేదిక
సమస్య భాష, హిందీ భాష, తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజన అయినప్పటికీ ఇంతమంది ఒక వేదిక మీదకి రావడం అన్నది ఒక ముఖ్యమైన సందర్భమే అవుతుంది. దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ మోడీని మించిపోయి, నేను అదే అన్న, దక్షిణాది మోడీ లాగా తయారైపోయాడు. ఆయన అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మోడీ ఆఫ్ ది సౌత్ లేదా అంబాసిడర్ ఆఫ్ అనే కావాలని ఆయన కానీ మోడీకి సౌత్లో ఏం లేదు, కర్ణాటక తప్ప. మిగిలిన చోట్ల ఎక్కడ, కర్ణాటకలో కూడా యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ అనేక ఆ బేస్ మీద ఆయన నడపడం తప్ప దక్షిణ భారతంలో ఏం లేదు. సో ఈ నేపథ్యం చూసినప్పుడు దక్షిణ భారతానికి గండి పెడుతున్నది బీజేపీ సంఘ పరివార్ తప్ప ఇక్కడున్న రాష్ట్ర పార్టీలు ప్రభుత్వాలు కాదనేది పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన బాగున్నప్పుడేమో ఒక విధంగా, ఇప్పుడు ఒక విధంగా మాట్లాడుతూ ఆ ఇంపాక్ట్ ఉంటుంది మీటింగ్ది. సౌత్ ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ కూడా చేశాడు. హిందీలోకి తమిళ సినిమాలు డబ్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ ఒక పిలిపించాడు. నేను ఇందా చెప్పా కదా, ఆయన తెలుగు సినిమాలోనే ఏ మేరా జిందగీ హై మేరా జిందగీ అని కూడా పాట పాడతాడు ఆయన. సిద్ధార్థ రాయ్ తమిళం ఇలాంటి కొత్త కొత్త పోకడలు తెచ్చిపెట్టిందే ఆయన. ఈ రోజున దక్షిణ భారతంలో వచ్చే సినిమాలు బాహుబలి అయినా, కేజీఎఫ్ అయినా, ఇంకోటైనా భారతదేశాన్ని ప్రపంచంలో కూడా ఇవి పేరు పొంది డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. దక్షిణాది హిందీ నిర్మాతలు వచ్చి దక్షిణాన చేస్తున్నారు. అవన్నీ నడుస్తుంటే సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తిగా ఉండి దాన్ని ఎందుకు ముడిపెడుతున్నాడో తెలియదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్, దీపికా పడుకొని చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి సినిమా తీసిన లేదు, పారంజిత్ లాంటి వాళ్ళు వెనకబడిన తరగతుల సమస్యలు తీసుకొని కాలా సినిమా, ధారావి, మురికివాడ, అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి? దేశంలో సమైక్యత, అట్టడుగు వర్గాలను ఒక చోటికి దీన్ని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము ఒకటి పట్టుకొని దాని మీద తమిళనాడులో కాదు ఆయన చెప్పాల్సింది, మోదీకి చెప్పాలి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి చెప్పాలి. ఇది ఒక్క సమస్య మనకి చెప్తానండి. హిందీ ఏం రుద్దడం లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. రెండు విషయాలు, ఓ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, రెండు భాష. నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా సమస్య. 2031లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో అవగాహన జరిగి ఉండగా, అది కూడా జనాభా లెక్కల తర్వాత అవేమీ లేకుండా నేను చేయడానికి మీరు ఎందుకు తొందరపడుతున్నారు? మీరు ఏం చెప్తున్నారు అంటే నియోజకవర్గాలు తగ్గవు అంటున్నారు. నాకు తగ్గవు, నీకు పెరుగుతాయి. నీకు పెరిగినా నాకు తగ్గినా ఒకటే కదా. నా 10 నాకు ఉంచి నీ 50ని 100 చేశారనుకోండి, నేను నామకార్థం అయిపోతాను కదా. గుమ్మడిదల రంగారావు అని ఒక పెద్ద ఆయన ఈ లోక్సభ కార్యదర్శిగా ఏదో పనిచేశారు గతంలో, వ్యాసాలు రాస్తుంటారు. ఈరోజు కూడా రాశారు నమస్తే తెలంగాణలో, మొన్న మా పత్రికలో రాశారు. ఇప్పటికే పార్లమెంట్లో 1952లో 25.46% ఉన్న దక్షిణాది స్థానాలు ఇప్పుడు 23.16% తగ్గాయి. ఇప్పటికే తగ్గాయి, ఇంకా భవిష్యత్తులో తగ్గడం కాదు. ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ జనాభా విపరీతంగా పెరిగి, జనాభా ప్రకారం వాటి స్థానాలు పెరిగితే ఇక్కడ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కదా నిష్పత్తిలో. ఇది చాలా ప్రాథమికమైనది. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని కాస్త పక్కదోబడి పిల్లలు ఎక్కువ మందిని కానండి ఇవన్నీ చెప్తున్నాడు. కంటే ఎవరు బతికిస్తారు? ఇప్పుడు ఉన్నవాళ్ళకే దిక్కు లేదు, ఇంకేదో తాను దూర కాంత లేదు, డోల్ అని మీరు ఇంకా ఎక్కువ మంది పిల్లలు కానండి, అది చేయండి, చెప్పడానికి ఏముంది? కాచి దాకా దేకమన్నాడు అంటే ఒకటి. అలా 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 ఉంటుంది పరిస్థితి. ఇది హిందీ భాష విషయానికి వస్తే, హిందీ రుద్దడం లేదు. రుద్దడం ఎందుకు లేదు? త్రిభాషా సూత్రాన్ని అమలు జరపమంటున్నారు. త్రిభాషా సూత్రం ఏంటి? మాతృభాష, ఒక దేశీయ భాష, అధికార భాష, ఈ 3 భాషలతో కూడింది త్రిభాషా సూత్రం. తమిళనాడు వాళ్ళు 100 ఏళ్ల నుంచి 1937లో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా, అప్పుడు ప్రధానమంత్రి అనేవాళ్ళు, ముఖ్యమంత్రిని కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఈ విధానాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు? హిందీ రాష్ట్రాల్లో వాళ్లకు మాతృభాష, భారతీయ భాష ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు 3వ భాష నేర్చుకోనక్కర్లేదు. మేము హిందీయేతర రాష్ట్రాల వాళ్ళం, మా భాషను మేము నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎట్లాగో నేర్చుకోవాలి, ప్లస్ ఇది కూడా నేర్చుకోవాలి, మాకెందుకు అని వీళ్ళు ఒక మాట. తాజాగా ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందంటే 2020 నూతన విద్యా విధానంలో ప్రాథమిక దశలో కూడా 2 భారతీయ భాషలు నేర్చుకోవాలని పెట్టారు. ఇప్పుడు హిందీ అనేది 7వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో మొదలైతే ఏ సమస్య ఉండేది కాదు. మీరు ప్రాథమిక దశలోనే 2 భారతీయ భాషలు నేర్చుకోవాలి అనే ఒక రూల్ మీరు పెట్టిన తర్వాత
దక్షిణాది వాళ్ళే కాదు, హిందీయేతర రాష్ట్రాలకు వేరే ఛాయిసే ఉంది. ఈ దేశంలో హిందీ భాషా మండళ్ళు, హిందీ అభివృద్ధి, హిందీ ప్రచార పరిషత్లు, ఈ రాజభాష నేర్పించడానికి నిధులు, కోచ్లు ఉన్నారు. కానీ వేరే తెలుగు నేర్పించడానికి ఎవరన్నా ఉన్నారా? తమిళం నేర్పించడానికి ఎవరన్నా లేరే. అవును. కాబట్టి ప్రాక్టికల్గా 2 భారతీయ భాషలు నేర్చుకోవాలన్న సూత్రం హిందీని విధించడానికే ఇది దారి తీస్తుంది. ఇది తమిళనాడు వాళ్ళ తీవ్రమైన ఆందోళన. పైగా భాషా విద్యా విధానం రాష్ట్రాల పరిధిలోది. మీరెందుకు రుద్దుతున్నారు మా మీద? మేమే రుద్దడం లేదు, నేర్చుకోవాలని నిన్న పవన్ కళ్యాణ్ అది కూడా చెప్తున్నారు. హిందీ నేర్చుకుంటే తప్పేముంది? పివి నరసింహారావు గారికి 18 భాషలు వచ్చు, నమస్కారం పెడుతున్నాం. ఆయన ఏమైనా తప్పు, ఎందుకు నేర్చుకున్నాం? నేర్చుకుంటే తప్పేం కాదు అని ఎవరు అనడం లేదే. కానీ ప్రాథమిక దశలోనే నేర్చుకోవాలి. మాతృభాష పెట్టండి. ఇప్పుడు తెలుగు అని అంతకుముందు అంత గొడవ జరిగింది కదా. మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలని పెట్టండి. ఆ తర్వాత వాడు నేర్చుకుంటాడు, హిందీ నేర్చుకుంటాడా, ఇంకోటి నేర్చుకుంటాడు. ఎవరు ద్వేషించలేదండి. హిందీనే కనుక భారతీయులు ద్వేషిస్తే దక్షిణ భారత చిత్రాలన్నీ హిందీలో వచ్చేవి కాదు. పుష్ప సినిమాకు హిందీలో ఎక్కువ డబ్బులు వచ్చాయి తెలుగులో కంటే, అంతే కదా. బాహుబలి సరే కేజీఎఫ్. కాబట్టి లేనిది కనిపెట్టి వైరుధ్యాలు, స్పర్ధలు ఇవన్నీ సృష్టించడం, పెంచడం ఎంత మాత్రం కూడా ఇది వాంఛనీయమైనటువంటి విషయం కాదు. దురదృష్టవశాత్తు ఆయన చెగువేరా దగ్గర నుంచి నరేంద్ర మోదీ దగ్గరికి వచ్చేసరికి వచ్చిన మార్పుల్లాగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. కులాల గురించి కూడా అక్కడ ప్రస్తావనలు వచ్చాయి. జగన్ మీద మీరు విమర్శ చేసుకోండి, జగన్ వర్సెస్ పవన్ మీరు ఎంతైనా మాట్లాడుకోండి, అది వేరే విషయం. కానీ లౌకిక తత్వం అనేదానికి కూడా అర్థం లేనట్టు, భారతీయులకు తెలియనట్టు, కనీసం మీరు నారాజు కారాకురు అన్నయ్య పాట ఆ మాత్రం లౌకిక తత్వం పాటించండి చాలు. ముస్లింలకి లౌకిక తత్వం అంటేనే మతాలకు అతీతంగా ఉండాలి అని. అంతేగాని కుహన లౌకికవాదం అనే పదం ఆయన నిన్న ఒక 20 సార్లు వాడు ఉంటాడు. ఇది చివరకు రాజును మించిన రాజభక్తిలాగా, బీజేపీని మించిన మతవాదంలాగా తయారైంది. మళ్ళీ ఆయన సూత్రాల్లో మొదటి సూత్రం మటుకు మత ప్రసక్తి లేని ప్రజాస్వామ్యం అంటారు. మత ప్రసక్తి లేని ప్రజాస్వామ్యం అనే వాళ్ళు ఎవరైనా అసలు హిందుత్వం మా రాజకీయం అని చెప్పే పార్టీతో ఎలా కలుస్తారు? దేనికి సమాధానం లేదు. కాబట్టి చాలా చాలా విచిత్రమైన పరిస్థితి. దక్షిణ భారతంలో ఇది నెగ్గుతుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. దక్షిణ భారతంలో ఇంతవరకు వాళ్ళే జయప్రదం కాలేదు. అనేకసార్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా బలపరుస్తాడా ఇంత తీవ్ర స్థాయిలో వెళ్తే అనేది నాకైతే సందేహమే. కానీ ఆయన కూడా మనుగడ కోసం, మనవడి కోసం చేస్తారేమో తెలీదు. హ్యావ్ టు సీ. కానీ దురదృష్టకరమైన విషయం.